కదా హర్షి, ఇంకెవరిదన్నా అయితే ప్రీమియర్ షోకి తీసుకెళ్లాలంటే మనం అడగాల్సి వచ్చేది కదా హర్షి. ఇప్పుడు ప్రభాస్ మాత్రం ప్రోయాక్టివ్ గా బుక్ చేసాడు ప్రీమియర్స్ కి. He did for Salar, Radheshyam. Yes. What's the other movie? సాహో యా అన్నిటికీ. ఎలా ఉంది మూవీ? వెరీ గుడ్ కదా, చాలా బాగుంది. ఇప్పుడే కల్కి మూవీకి వెళ్ళొచ్చామండి ప్రీమియర్స్కి, ఈవినింగ్ 6:30 షోకి. మూవీ ఎలా ఉంది హర్షి, మీరు చెప్పండి ఎలా ఉంది? సో ఇలాంటి ఒక స్టోరీతో మూవీ తీయడం అంటే చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలా. మేమైతే ఇక్కడ కల్కి ప్రీమియర్ షోకి స్టార్ట్ అవుతున్నాం అనమాట. హే హర్షి, you excited Hershey? Yes, I am. Yeah, I'm excited. How about you, Murari? I'm excited. You are excited for your piano class? Actually Murari piano class ఉంది, దాని తర్వాత మూవీకి వెళ్ళాలని, అందుకని అందరం కలిసి బయలుదేరాము. ఏరా కల్కి ప్రీమియర్స్ ఇక్కడ ఆల్రెడీ షోస్ పడ్డాయా హర్షి? ఆర్ ఇదేనా ఫస్ట్ టైం మనం వెళ్ళేది? అవునా? యా సెకండ్ షో అనుకుంటా, ఎవరో చెప్తూ ఉన్నారు చిన్ని పడ్డాయి ఆల్రెడీ అని, బట్ ఐ డోంట్ నో. ఎలా ఉందో విన్నావా నువ్వేమన్నా? వినలేదా? చూడు, మీ నాన్న ప్రభాస్ సినిమా కాబట్టి తీసుకెళ్తున్నాడు ప్రీమియర్స్కి కదా హర్షి? యా, ఈజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్ బట్ హీ డోంట్ యాక్సెప్ట్ ఇట్ కదా హర్షి. ఇంకెవరిదన్నా అయితే ప్రీమియర్ షోకి తీసుకెళ్లాలంటే మనం అడగాల్సి వచ్చేది కదా హర్షి. ఇప్పుడు ప్రభాస్ మాత్రం ప్రోయాక్టివ్ గా బుక్ చేసాడు ప్రీమియర్స్ కి. He did for Salar, Radheshyam. Yes. What's the other movie? సాహో యా అన్నిటికీ. ఒప్పుకొచ్చిన్నా, నువ్వు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డావు ఇవాళతో. అసలు ఆదిపురుషుకి కూడా యా నిన్నే. ఫస్ట్ అయితే మురారి పియానో క్లాస్కి వెళ్తున్నాము. అక్కడ మురారిని డ్రాప్ చేసేస్తాము. 1/2 అవర్ అలా ఉంటుంది క్లాసు. యా నాకు చెయ్యి. ఓ వస్తున్నాడు అనుకుంటా. ఓ ఆమె చూసింది. మామూలుగా అయితే ఎగ్జాక్ట్ 6కి అంతా వదిలేస్తుంది ఆవిడ. ఇవాళ ఏంటంటే లేట్ చేస్తుంది, మాకు ఒక పక్క మూవీకి లేట్ అవుతుందని. ఏ బజ్జులు ఈరోజు రంగానే లేట్ నాన్న నువ్వు? 12 నిమిషాల్లో వెళ్ళాలి, వెళ్ళగలమో లేదో. అలాగే ఆన్ ద వే పిజ్జా పిక్ చేసుకున్నాము ఆర్డర్ చేసి. డిన్నర్ కూడా కవర్ అయిపోతుందని ఆన్ ద వేనే. మొత్తానికైతే థియేటర్ రీచ్ అవుట్ అయిపోయాము. జస్ట్ ఒక 5 మినిట్స్ లేటు, పర్లేదు అడ్వర్టైజ్మెంట్లో వేస్తారనే హోప్తోనే ఉన్నాము. ఓకే, లాస్ట్ టైం ఇక్కడికి మనం ఆదిపురుషుకి వచ్చాం కదా హర్షి. ఇప్పుడు కజిన్స్తో కలిసి వచ్చినట్టున్నాము. మళ్ళీ ఇప్పుడు ఈ థియేటర్కి రావడం. కమాన్ రండిరా, లేట్ అవుతుంది. ఓకే, థర్టీన్ అంట కదరా? ఓకే, థర్టీన్ రా. యా ఓ స్టార్ట్ అవ్వలేదురా ఇంకా. ఎలా ఉంది మూవీ? వెరీ గుడ్ కదా, చాలా బాగుంది. ఎలా ఉంది నాన్న మూవీ? వెరీ వెరీ గుడ్, అసలు చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవ్రీథింగ్ కదా.
It was స్టార్టింగ్ so నుంచి ఎండింగ్ వరకు భలే ఉంది కదా అసలు ఎక్కడ డౌన్ అవ్వకుండా. exactly. ఇంకా లైటింగ్ ఉంది చూడు, 9 ముఖాలు ఇక్కడ. ఇప్పుడే కల్కి మూవీకి వెళ్ళొచ్చామండి ప్రీమియర్స్కి, ఈవినింగ్ 6:30 షోకి. మూవీ ఎలా ఉంది హర్షి, మీరు చెప్పండి ఎలా ఉందో. The movie was really good. Yeah, the movie was really good. Like I like the plot and the background. I like the characters and all that. Yeah. It was very interesting. వెరీ ఇంట్రెస్టింగ్ అసలు ఫస్ట్ నుంచి కూడా ఎక్కడ డిప్ అవ్వాలా కదా. Yeah, I never did. It was interesting like every Exactly. ఈవెన్ కొన్ని ఫైటింగ్స్ ఉన్నాయి, ఫైట్ సీన్స్ జనరల్ గా కొంతమందికి బోర్ కొడతాయి కదా, అవి కూడా బోర్ కొట్టలేదు. ఎస్పెషల్లీ ఎంగేజింగ్ ఉంది. ఎస్పెషల్లీ అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్ ఫైట్లు చాలా బాగున్నాయి. Those were like the best fights. హైలైట్ కదా అది. ఫస్ట్ ఫైట్ అయితే ఇంకా హైలైట్గా ఉంటుంది, సెకండ్ ఫైట్ కూడా బాగుంటుంది, కానీ ఫస్ట్ది ఎక్కువ హైలైట్ ఉంటుంది. అండ్ ట్విస్ట్ ఏంటంటే ఇంకా స్టార్టింగ్ నుంచి చెప్పాలంటే నేను ఎక్కడ మూవీ ప్లాట్ అయితే వదలట్లేదండి. కృష్ణుడు వాయిస్ ఉంటుంది, చాలా బాగుంది, ఎవరిచ్చారో తెలియదు డబ్బింగ్ కానీ కదా, చాలా బాగుంటుంది. అండ్ దాని తర్వాత ఇంకా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ అంటే ఆర్జీవి గారు రావడం, అది సర్ప్రైజింగ్. అసలు టాలీవుడ్ అంతా మూవీలో కనిపిస్తారు చాలా మంది. సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ అంటే ఆర్జీవి గారు కనిపిస్తారు ఒక చోట, నేను ఎక్కడ రివీల్ చేయను. ఆల్సో రాజమౌళి గారు కూడా ఉంటారు, అది కూడా సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది. ఎక్కడ వస్తారు అన్నది మూవీ చూస్తే తెలుస్తుంది మీకు. Yeah, that part was kind of funny. కదా Funny, yeah. Yeah, It's like the they're like referencing a lot. యా చాలా రోజుల తర్వాత ప్రభాస్ది ఫుల్ లెంత్ మూవీ అనిపిస్తుంది. ఇంతకుముందు మూవీస్ రాధేశ్యాము, ఆదిపురుష్ కానీ కొంచెం అంత సాటిస్ఫాక్షన్లో లేరు కదా, ఎస్పెషల్లీ ఫ్యాన్స్, డై హార్డ్ ఫ్యాన్స్ వాళ్ళకి ఇది మంచి విందు భోజనం లాగా ఉంటుంది, పవర్ఫుల్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ప్రభాస్ గారి కామెడీ చాలా బాగుంటుంది. మనకు తెలుసు కదా ఆయన కామెడీ టైమింగ్ ఎలా ఉంటుంది. It was like the బుజ్జిగాడు. ఎగ్జాక్ట్లీ, బుజ్జిగాడు, మిర్చి ఇవన్నీ గుర్తొస్తాయి, నాస్టాలజిక్ మెమరీస్ లాగా అనిపిస్తుంది. సో ఇలాంటి ఒక స్టోరీతో మూవీ తీయడం అంటే చాలా ఛాలెంజింగ్ ఉంటుంది, ఎస్పెషల్లీ పెద్ద పెద్ద యాక్టర్స్. ఇక్కడ పెద్ద పెద్ద యాక్టర్స్ అనడం కన్నా కూడా ఇలాంటి స్టోరీతో మూవీ చేయడం చాలా చాలా ఛాలెంజింగ్, ఫ్యూచరిస్టిక్ మూవీతో. అది పైగా నాకు తెలిసి తెలుగులో ఎవరు తీయలేదు అనుకుంటా ఇలాంటి కాన్సెప్ట్తో. అది ఇంత ఎఫెక్టివ్గా పుల్ చేయడము అమేజింగ్ అనిపించింది. The setting was very immersive, like the future కదా stuff. Like యా, ఎక్కడ డమ్మీ అన్న ఫీలింగ్ రాదు, చాలా రియలిస్టిక్ గా ఉంది, చాలా హై ఎండ్ మూవీ. Yeah, exactly. Because because all the characters were like very strong, and and all the characters played like a significant part in the movie. Yeah, Because like there weren't any characters that were like wasted. ఈవెన్ ఒక కైరా రోల్ ఉంటది, ఎవరో తెలియదు యాక్టర్, తెలుగు తమిళ అయితే కాదనుకుంటా. ఆవిడ రోల్ కూడా చాలా పవర్ఫుల్, చాలా లైవ్లీగా అనిపించింది. యా, మూవీ అయితే టెక్నికల్ గా చాలా బాగుంది అసలు, వెరీ 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 హై అండ్ background track is like so good. Like And like all the graphics and stuff too. And like all గ్రాఫిక్స్, the technology they used were really like accurate, and they looked futuristic. ఎస్, ఆల్సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది, ఎక్కడ రిడెండెంట్ గా బోరింగ్ గా అనిపించలేదు. ఎస్పెషలీ మన తెలుగు నుంచి ఇలాగ హాలీవుడ్ రేంజ్ మూవీ రావడం చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ప్రౌడ్ అనిపిస్తుంది చెప్పాలంటే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మూవీ అయితే ఇంత బాగుంటుందని. ట్రైలర్ చూసి ఇంత ఈ రేంజ్ లో ఉంటుందని మాత్రం నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరూ థియేటర్కి వెళ్ళి చూడాల్సిన మూవీ, ఒక హాలీవుడ్ లాంటి ఎక్స్పీరియన్స్ కావాలంటే ఎస్పెషల్లీ మన యాక్టర్స్తో. అండ్ మోర్ ఓవర్ మహాభారతము ఇలాంటి ఫ్యూచరిస్టిక్ మూవీతో రిలేట్ చేసిన విధానం చాలా బాగుంది. ఎస్పెషల్లీ మన ఇతిహాసాలు పురాణాల్లో ఉన్నవి ఇలాగ ఫ్యూచరిస్టిక్ మూవీలో ఇన్కార్పొరేట్ చేసి చెప్పడం, రిలేట్ చేసి చెప్పడం చాలా బాగుంది. అది కూడా ఎసెన్స్, ఒరిజినాలిటీ లూజ్ అవ్వకుండా ఇంట్రెస్టింగ్గా చెప్పారు. ఎస్పెషల్లీ కిడ్స్కి అయితే దీనివల్ల మంచి అవేర్నెస్ వస్తుంది.
సో మూవీ మొత్తము అమితాబ్ గారే ఉంటారన్నమాట. బ్యాక్గ్రౌండ్ ఆయన ఉన్నా లేకపోయినా ఆయన బ్యాక్ డ్రాప్ లోనే రన్ అవుతుంటది. ఎస్పెషల్లీ అమితాబ్ గారి గురించి చెప్పాలి. మూవీలో చాలా He was so good in the movie. And like his fight స్టార్ ఆఫ్ ద మూవీ అని చెప్పాలి. Yeah, he's almost like the main character. అండ్ ఆయన లెంత్ చాలా ఉంటుందండి, పైగా పవర్ఫుల్ గా ఉంది. చాలా లైవ్లీగా ఉంటారు. Voice was also like a big it was a big like bonus for the film because it was like so powerful and so strong. His voice was very strong. I could like feel it. బిగ్ రోల్ అసలు, బిగ్ బి అంటారా, త్రూ అవుట్ మూవీ ఉంటారు ఆయన. కమల్ హాసన్ గారి రోల్ కూడా బాగుంటుంది, చాలా పవర్ఫుల్ గా ఉంది. కొంచెం షార్ట్ అనిపిస్తుంది కానీ వెరీ పవర్ఫుల్ రోల్ అన్నమాట. మేబీ సెకండ్ పార్ట్ లో ఎక్కువ స్కోప్ ఉండొచ్చేమో అయింది. అమితాబ్ గారి రోల్ మాత్రం అసలు అన్ఫర్గెటబుల్, చాలా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. పైగా అశ్వత్థామ రోల్లో ఆయన 100%కి 1000% న్యాయం చేశారనిపిస్తుంది. ఆయన ఆహార్యం కరెక్ట్ గా సరిపోయింది. దీపికా పడుకోనే గురించి చెప్పాలంటే హర్ రోల్ వాజ్ ఆల్సో వెరీ సిగ్నిఫికెంట్. వన్ ఆఫ్ ద మెయిన్ రోల్ ఆవిడది కూడా. శోభన బాగా చేశారు, ఇంకా కొందరు తమిళ యాక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా బాగానే చేశారు. రాజేంద్ర ప్రసాద్ గారి గురించి మర్చిపోయాను. ఫస్ట్ లోనే వస్తారు ఆయన, రాజేంద్ర ప్రసాద్ గారే కనిపిస్తారు. ఇట్లా మన వాళ్ళందరినీ చూడడం ఒక మూవీలో చాలా హ్యాపీ అనిపిస్తుంది. మొత్తానికి మూవీ అయితే వండర్ఫుల్ గా ఉందండి. ఇట్స్ లైక్ ఐ ఫీస్ట్, ఎస్పెషల్లీ ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే, నాన్ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా బాగా నచ్చుతుంది. థియేటర్కి వెళ్ళి చూడాల్సిన మూవీ. హాలీవుడ్ రేంజ్ లో మన యాక్టర్స్ మన వాళ్ళు తీసిన మూవీ, మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, share, subscribe to the channel. Thanks for watching. Take care. Bye.